హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తా పదండి. ప్రీవియస్ వీడియోలో రామ మందిరం హనుమాన్ గారి చూసాం కదా. ఇంకా చూడని వారు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. మార్నింగ్ అయితే ఆ రెండు చూసిన తర్వాత లంచ్ చేసి అయోధ్యలో ఇంకా చూడవలసిన ఫేమస్ ప్లేసెస్ చాలా అంటే చాలా ఉన్నాయంట. సో వాటిని కవర్ చేయడానికి మేము బయలుదేరాం. మీరు కూడా అవేంటో మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుసు కదా, వీడియోను అస్సలు క్లిక్ చేయకుండా చూడండి. చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. లెట్స్ వాచ్. మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఈ బిల్డింగ్ నే కనక భవనం లేక కైకే భవనం అని కూడా అంటారండి. పదండి లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. సీతారాముల పెళ్ళైన తర్వాత కైకేయి మాత అంటే శ్రీరాముల పెనుతల్లి అనమాట ఈ భవనాన్ని సీతాదేవికి కానుక ఇచ్చిందంట. ఇది చాలా పెద్దగా అందంగా ఉంటుంది. కనక అంటే గోల్డ్ అని అర్థం కాబట్టి దీన్ని ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అని కూడా అంటారు. అయితే సీతారాముల వారు ఇక్కడ దాదాపుగా 12 సంవత్సరాలు నివసించారంట. సో వాళ్ళ గుర్తుగా ఇక్కడ సీతారాముల వారి ఆలయం కూడా లోపల ఉందన్న దాన్ని కూడా దర్శించుకోవాలన్నమాట. ఈ బిల్డింగ్ ని త్రేతాయుగంలో నిర్మింపబడింది. తర్వాత రాముని యొక్క రెండవ కుమారుడు కుశ మహారాజు రీస్టార్ట్ చేశారు. తర్వాత దీని ద్వాపర యుగంలో రాజా ఋషభ మహారాజు కూడా రీస్టార్ట్ చేశారు అనమాట. అయితే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ బిల్డింగ్ ని కలియుగంలో అయోధ్యకు మహారాజైన విక్రమాదిత్యుడు దీన్ని రీబిల్డ్ చేశాడు అనమాట. ఈ భవనాన్ని శ్రీకృష్ణుడు కూడా దర్శించుకున్నాడంట. విష్ణుమూర్తి యొక్క 2 అవతారాలు దర్శించుకున్న ఏకైక ప్లేస్ ఇదొక్కటే. అంటే రాముడు కృష్ణుడు ఇద్దరు ఈ ప్లేస్ ని చూశారన్నమాట. ఇదంతా ఈ శిలాఫలకంలో డీటెయిల్డ్ గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. స్టార్టింగ్ లో చెప్పినట్టు సీతారాముల ఆలయం ఉందన్న కదన్న, లోపలికి దర్శించుకుంది. ఇప్పుడే ఈ బిల్డింగ్ ఇలా ఉందంటే ఆ రోజుల్లో రియల్ గా ఆ టైంలో అంటే సీతారాములు ఆ టైంలో ఈ బిల్డింగ్ ఇంకా ఎట్లా ఉంటది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. అంత మస్తు ఉందన్నమాట. ఆ ఆర్కిటెక్చరు, ఆ పైన చూడండి, ఆ లోపల గదులు పైకి ఎక్కనిస్తే ఇంకా బాగుండేది అనమాట. బట్ మనకైతే పైకి ఎక్కనిస్తలేదు. ఆ బిల్డింగ్ పైన చూడండి, ఆ పైన కూడా కింద ఉన్నాడు చూసేటట్లాగా ఉందన్నమాట. అట్లా ఉంది లోపల. బిల్డింగ్ అయితే మస్తు ఉంది కదా. आप लोग को दंडक है, हाथ से भगवान को नाम మేము దర్శించుకున్నామన్నా మీరు కూడా దర్శించుకోండి. జై శ్రీరామ్. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా సీతారాముల వారి పాదాలు కూడా ఉంటాయండి. అదేనండి ఇది. ఈ చిన్న టెంపుల్ లాగా ఉంది కదా, ఈ లోపల ఉన్నాయన్నమాట సీతారాముల వారి పాదాలు. సో వీటిని కూడా మనం దర్శించుకుందాం. చలో వెళ్దాం. చూసారా సీతారాముల పాదాలు, అది దర్శించుకుందాం. జై జై శ్రీరామ్. దశరథ మహల్. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్లేస్ వచ్చేసి దశరథ మహల్ అనమాట. అయోధ్యలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ ఇది ఒకటి. ఇది కూడా కంపల్సరీ మనం దర్శించుకోవాలన్నమాట. దర్వాజ చూసారు ఎంత ఉందో, 16 అడుగుల అది అన్న, 16 అడుగులు కదపొస్తుందా? కదపొస్తున్నా కూడా. ఇప్పుడే దర్వాజా ఎంట్రన్స్ దాటి లోపలికి వెళ్తున్నామంటే లోపల అయితే ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయంట. ఈ ఫారినర్కు ఉన్న ఆసక్తి మనకు లేకుండా పోయింది. ఒక ఫారినర్ అయ్యండి కూడా రామాయణం మీద ఎంత ఆసక్తితో చదువుతుండో చూడండి. మనం మాత్రం ఎంతసేపు మొబైల్లోనే గడుపుతున్నాం. ఈ స్వామిని చూడండి, మరగుజ్జు పాపం కాళ్ళు కూడా సరిగ్గా లేవు. స్వామి సేవలో ఇక్కడే ఉండిపోయాడు. ఈ స్వామి పాపం నడవచ్చో లేదో. ఈ స్వామిని చూడండి, అంధుడు అయినప్పటికీ బ్రెయిల్ లిప్ లో రామాయణాన్ని చదువుతున్నాడు. భక్తికి వైకల్యం అడ్డు కాదు. తనకున్న అంగవైకల్యాన్ని పక్కన పెట్టి మరీ స్వామిని ధ్యానించుకుంటున్నాడు. అతని మనోధైర్యం ముందు వైకల్యం ఏ పాటిది చెప్పండి? ఆ శ్రీరామచంద్రుడే అతనికి తోడన్నమాట.
అంతే కదా, అన్ని మంచిగా ఉన్నవారైనా వికలాంగులైనా అందరినీ చూసుకున్నది ఆ స్వామియే కదా. సో వీళ్ళతో ఏమైనా మాట్లాడదామనంటే మనం హిందీలో ఏక్ నెంబర్ అయ్యే. సో ఇక చేసేది ఏమి లేక వీరి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాను అంతే. మరి నిజంగా వీళ్ళు చాలా అంటే చాలా గ్రేట్ అబ్బా. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. రామ సీతారామ సీతారామ పాతగూడలేనా? అదంతా పాతగూడదా? అంటే వీళ్ళు రాజులు కట్టిన వీళ్ళు అప్పుడు కట్టినాయి. మాలో కాదు, అసలు లేవన్నా. అంటే రాజులు కట్టిన తర్వాత అంటే ఈ ప్లేస్ లో వాళ్ళు ఉండేవాళ్ళు అట్లా. ఇది కాదన్నా, అదే చూసా. మొత్తం మట్టితోటి ఉంది, రౌతులు మట్టి. మరి ఆ కాలంలో కూడా మట్టే కదమ్మా. ఆ కాలంలో కూడా మట్టే కదా, అంత మట్టి. అదే మరి డంగు డంగు. శ్రీరాముడు తండ్రైన దశరథ మహారాజు ఇందులో ఉండేవారు. అలాగే శ్రీరాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా పుట్టు పెరిగిన ప్రదేశం అన్నమాట. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మహల్ వారు నివసించింది కాదు. కాలక్రమేపీ అది పాడైపోవడం వల్ల ఇదే ప్లేస్ లో ఒక రాజు ఈ మహల్ కట్టించారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. లోపల రంగులు మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి. ఇప్పుడే ఇది ఇంత అందంగా బాగుంటే దీనికన్నా ముందున్న భవనం ఇంకెంత అద్భుతంగా ఉండేదో. అలాగే ఈ లోపల సీతారాముల వారు అంతా ఇక్కడ తిరిగారు కాబట్టి వాళ్ళ గుర్తుగా లోపల టెంపుల్స్ కూడా ఉన్నాయండి. వీటిని కూడా మనం దర్శించుకోవాలన్నమాట. సో వాళ్ళంతా అడియాది ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఏదో వచ్చేవారు తప్పకుండా కొంచెం టైం తీసుకుని రండి, వీటిని అన్నిటిని చూడండి. ప్రజెంట్ ఈ దశరథ మహల్లో చాలా మంది స్వాములు ఉంటున్నారు. లోపల ఎంత బాగుందో చూడండి. ఇప్పటి సినిమాల్లో లేవు గానే మనకి మన పాత సినిమాల్లో ఇలాంటి రంగురంగుల మహల్ కనిపించేవి. చూచారు కదా దశరథ మాల ఎక్సలెంట్ ఉంది కదా. చాలా సేపు ఇక్కడే ఉన్నా అనమాట. ఆ డ్రాయింగ్, ఆ పెయింటింగ్స్ అంతా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. ఇప్పటికి చాలా టైం అయిందండి. సో ఇక్కడ నుండి మనం సరియు ఘాట్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడ సరియు ఆర్తిస్తారు, అది కవర్ చేయడానికి అక్కడికి వెళ్ళాలి. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి లోపల ఆల్రెడీ ఆత్మరాముడు పరిగెడుతుంది అనమాట. సో ఏదో ఒకటి తినేసి పోదాం అని చెప్పేసి ఇలా బయటకు వస్తే వేడి సమోసాలు కనిపించాయి అనమాట. ఈ సమోసా అయితే టేస్ట్ అంటే చాలా బాగుంది. ఒక్కొక్క 10 రూపాయలు. మేము వీటితోనే కడుపు నింపేసుకుంటున్నాం. ఈగా చెప్తున్నా, టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఫస్ట్ ఒకటి తిందాం అనుకున్నా, టేస్ట్ బాగుండడం వల్ల రెండు తినేసి కడుపు నింపేసుకొని ఇక్కడ నుంచి సరియు ఘాట్కి బయలుదేరాం అనమాట. దాదాపుగా ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటదంట. దాని చేసుకొని పోతున్నాం. మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి ఇంటికి కూడా బయటనే మీటర్స్ ఉన్నాయి అనమాట. ఏంటి మీటర్లు బయట ఉన్నాయని చెప్పి బాగా అబ్జర్వ్ చేస్తే పవర్ సప్లై అనమాట అండర్ గ్రౌండ్ లో ఉందన్నమాట. సో మన దగ్గర అయితే పోల్కుంటాయి, ఇక్కడ ఏమొచ్చి అండర్ గ్రౌండ్ లో పవర్ సప్లై కనెక్షన్స్ ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా నచ్చింది ఈ పద్ధతి. మన దగ్గర అయితే ఇటువంటి వ్యవస్థే లేదు అసలు. అయోధ్యలో మాత్రం ఇది బాగుంది. ఏదైతే మనం చూస్తున్నామో దీన్నే దీపోత్సవ ఘాటు లేదంటే నయ్య ఘాటు. దీపావళి నాడు, అలాగే ఏ దీపావళి అంటే కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ 10 లక్షల దీపాలతో అలంకరించి ప్రపంచ రికార్డు సాధించింది అనమాట. అదే ఈ నయ్య ఘాట్. సరియు నది నుండి ఒక ఛానల్ లాగా తవ్వి ఇక్కడే ఛానల్ చేశారు అనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ప్రతిరోజు ఇక్కడ గంగా హారతిలో సరియు నదికి హారతి ఇస్తారండి. నేను లైవ్ లో నది హారతి చూడడం ఫస్ట్ టైం. అంటే చిన్నప్పుడు మా నాన్నగారితో కృష్ణా పుష్కరాలు కానీ గోదావరి పుష్కరాలకు సరిగ్గా గుర్తులేదు. ఆ పుష్కరాలకు వెళ్ళినప్పుడు గంగా హారతి ఇవ్వడం చూశాను. కానీ అది తెలియని వయసు. ఇప్పుడు ఈ హారతి చూస్తున్నంతసేపు గూస్ బాంబ్స్ వచ్చాయండి. ఈ హారతి సమయంలో ఈ ప్లేస్ మొత్తం కూడా జై శ్రీరామ్ అంటూ మారు మోగిపోయింది. ఒక ట్రాన్స్ లోకి వెళ్ళినట్టు అయింది. చాలా అంటే చాలా బాగుంది. నిజానికి చెప్పాలంటే అయోధ్య వచ్చిన వారు ఈ సరియు నదిలో స్నానం చేసి ముందుగా హనుమాన్ దర్శించుకున్న తర్వాత రాముల వారిని దర్శించుకుంటే అయోధ్య యాత్ర పరిపూర్ణం అవుతుందన్నమాట. మేమైతే ఈ హారతి కార్యక్రమం అయ్యే వరకు ఉండి హారతి తీసుకున్నాం. అయితే వారణాసి వెళ్తున్నామండి. కానీ అయోధ్యలో ఇంకా కూడా చూడవలసిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, కానీ మాకు టైం లేదు. మెయిన్గా గుప్తర్ ఘాట్ ఒకటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే శ్రీరాముల వారు ఈ సరియు నదిలో ఈ ఘాటు వద్దనే తన సోదరులతో కలిసి అవతారాన్ని చాలించారన్నమాట.
ఇక్కడ నుండి 10 కిలోమీటర్లు ఉంటుందంట. సో వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నాం. అలాగే లక్ష్మణ్ కిల్లా, సుగ్రీవుని కిల్లా, మణిపర్వతం ఇలాంటివి కూడా మిస్ అవుతున్నాం. కానీ మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా చూడండి. అలాగే కనక మహాలు, దశరథ మహాలు ఇవన్నీ కూడా చూడండి. సో అయోధ్యలో చూడవలసిన ప్లేస్ చాలా అంటే చాలా ఉన్నాయండి. మినిమం 2 days మీరు ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు అనమాట. మాకైతే కుంభమేళా ఎఫెక్ట్ వల్ల మేము అంతా కవర్ చేయలేకపోయినాము. సో మళ్ళీ ఇక్కడ నుండి మేము వారణాసి వెళ్ళాలి. సో అందుకని చెప్పి కవర్ చేయడానికి సరిపోలేదు. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. అది మీరు ఎప్పుడైనా వస్తే మీరు మాత్రం 2 days ప్లాన్ చేసుకోండి. నార్మల్ టైంలో అయితే 2 days సరిపోతుందని అన్నీ కూడా కవర్ చేసి వచ్చు అనమాట. आराम से निकलते रहिए आप लोग। अपने सामान की सुरक्षा स्वयं करिए। मोबाइल, घड़ी, पर्स इन सब चीजों का आप लोग विशेष ध्यान दीजिए। आरती से आराम से निकलते रहिए। अपने सामान की सुरक्षा स्वयं करिए। మాకేమైంది తెలుసా, అటు ఇటు తిరిగినాం ఇక 2 రోజులు అనుకున్నాం మేము ఇక్కడ. ఇవాళ రేపు సరిపోదు అంటే మనకు సరిపోదని కాదు. నయాఘాట్లో లేజర్ షో ఉంటుందని అన్నారండి, కానీ ప్రెజెంట్ అయితే వేయడం లేదనమాట. ఓన్లీ దీపావళి టైంలోనే నయాఘాట్ దగ్గర లేజర్ షో ఉంటుంది. ఎవ్రీడే అయితే కాదు. కానీ చాలా మంది యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు లేజర్ షో ఉంటుంది అని. కానీ ఎవ్రీడే కూడా లేజర్ షో ఉండదట. నేను చాలా మందిని అడిగాను, ఓన్లీ దీపావళి టైంలో మాత్రమే లేజర్ షో ఉంటుంది. ఇది మీరు గమనించగలరు. అది పడేలాగా ఇది ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఇది వచ్చేసి లతా మంగేష్కర్ అయోధ్యలో చూడవలసిన ప్లేస్ లో ఇది కూడా ఒకటి. నైట్ టైం అయితే ఈ లైటింగ్ తో చాలా ముచ్చటగా ఉంటది అనమాట. సో లైటింగ్ తో దగ్గర మెరిచిపోతుంది. సో ఈ ప్లేస్ కూడా కంపల్సరీ విజిట్ అవ్వాలి. దీని లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థం ఇక్కడ నిర్మించడం జరిగింది. సంగీతానికి చిహ్నం కూడా వీణ కాబట్టి ఇక్కడ పెద్ద వీణ పెట్టారు. దీని పక్కన సరైనది ఉంటుంది. ఇది వచ్చేసి సూర్య స్తంభాలండి, అంటే సూర్యుని డిజైన్ లో చేశారనమాట. సో శ్రీరామచంద్రుడు సూర్యవంశానికి చెందిన వాడు కాబట్టి ఆ దాని మీద సూర్య స్తంభాలు పెట్టడం జరిగింది అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా సూర్య స్తంభాలు కూడా. సో వీడియోలో ఎట్లా ఉందో తెలియదు కానీ లైవ్ లో చూస్తుంటే రియల్ గా సూర్యుని చూస్తున్నట్టే ఉంటది. ఇంత మండుతున్న ఖగోళాన్ని ఎట్లా ఉంటుందో ఆ టైప్ లో డిజైన్ చేసిన అనమాట. చూడడానికి లైవ్ లో చూస్తే మాత్రం మస్తు అనిపించింది అనమాట. అది వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకే తెలియదు కానీ ఎక్సలెంట్ గా ఉంది. ఇదంతా కూడా సిటీ అవుట్స్కట్స్ అండి. ఇక్కడ నుండి కాశీకి వెళ్ళే ప్రైవేట్ ట్రావెల్స్ అయినా గవర్నమెంట్ బస్సెస్ కైనా ఈ ప్లేసెస్ నుంచే బయలుదేరుతాయి. సో మేము అక్కడ నుంచి నడుచుకుంటే ఇక్కడికి వచ్చి ఇదంతా కవర్ చేసి నైట్ ఇక్కడ డిన్నర్ చేసి ప్రైవేట్ ట్రావెల్స్ లో టికెట్ బుక్ చేసుకున్నాం వారణాసి వెళ్ళడానికి. సో ఇక్కడ నుండి మేము కాశీకి లెఫ్ట్ అవుతున్నాం. ఈ తమ్ముడు చూడండి, వాడి ఏజ్ ఎంత చెప్పండి, చదువుకోవాల్సిన వయసు, కానీ వాడు మొత్తం కుటుంబ భారాన్ని మొత్తం మోస్తున్నాడు. ఈ తమ్ముడు వాళ్ళ తమ్ముడితో కలిసి దోశబెట్ట నడిపిస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. దోశలు అయితే సూపర్ కంటే సూపర్ గా వేసాడు. ఇక్కడ దోశలో కొంచెం మసాలు అవి ఇవి కూడా ఎక్కువ వేస్తా ఉన్నారండి. సో మాకు అలా వద్దని సింపుల్ గా మన స్టైల్లో ఎలా వేయాలో చెప్పి మరి మేము వేయించుకున్నాం. మాకైతే వీళ్ళు చూస్తే చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది. ఇంత చిన్న వయసులో కూడా కుటుంబం పట్ల అంత బాధ్యత అనే వాడి మెచ్యూరిటీకి మాకు ఆశ్చర్యం వేసింది అనమాట. చూసారు కదా వీడియో. ఈ వీడియోతో మన అయోధ్య ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. నైట్ కాశీ వెళ్తున్నాం. నెక్స్ట్ కాశీ వీడియోస్ వస్తాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ముందు నేను షేర్ చేసే వీడియో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నాతో కనెక్ట్ అయి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హింద్, బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.